అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో ఏం మాట్లాడిండో ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఉన్నది, మన ప్రతినిధులు పోతే బ్యాంకర్ల దగ్గరికి అసలు లోపలకు కూడా రానియట్లేదు, చాలా తక్కువ చేసి చూస్తా ఉన్నారు, అంతా ఆగమాగం ఉన్నది, ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచన చేయాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. రైట్ గా ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు, మనం అప్పులు కడుతున్నాం, ఎక్కువ అప్పులు అయిపోయినాయి, ఏది ఇవ్వకూడదు ఏది ఇవ్వాలనో ఇక మీరే డిసైడ్ చేయండి, వచ్చేది మాత్రం 18,500 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం. సార్ ఇంకొక మాట కూడా మాట్లాడిండు, నేను ముఖ్యమంత్రిని, నేను యాడికి పోయినా కూడా లగ్జరీగా పోవచ్చు, కానీ నేను అట్లా పోతలేను, సామాన్య ప్రయాణికుడిలాగానే నేను పోతా ఉన్నా అని చెప్పి చెప్పాడు. మరి ప్రధానంగా మంత్రుల్లో ఉన్నటువంటి ఒక 2-3 మంత్రులు మాత్రానికి దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తా ఉన్నారు, హెలికాప్టర్లు మాత్రమే తిరుగుతా ఉన్నారు అని చెప్పి వారి సొంత దానికోసమే లేకపోతే ఆరాంసే పదవిని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మంత్రులంతా దేనికోసం? ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉందనంటే వారి యొక్క విలువైనటువంటి సలహాలను ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు అంటే ఇప్పటి వరకు మ్యాక్సిమం మంత్రులంతా కూడా వారి వారి జిల్లాలలో కానీ లేకపోతే గాంధీ భవన్ లో కానీ ప్రెస్ మీట్లు పెట్టాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది 100కి 100% వాస్తవం అని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షాల దగ్గర నుంచి కౌంటర్ వస్తా ఉంది. ఇప్పటికే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కౌంటర్ వస్తా ఉంది, దానికి రీకౌంటర్ ఇవ్వాలి కదా. రీకౌంటర్ ఇవ్వడంతో పాటు మరి సపోర్ట్ గా ఉండాలి. మంత్రులంటే ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక రాజ్యానికి మంత్రి ఉన్నప్పుడు లేకపోతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కింద మొత్తం మంత్రులే కదా. ప్రధానంగా మంత్రులు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయువు పట్టు, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరు ఉంటారు. మన శాఖకి అసలు ఇప్పటివరకు మనం ఏం చేసినాం? ఇగో నేను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నా, ఇప్పటివరకు ఏం చేసినాం? ఇగో నేను వచ్చేసేసి మొత్తం రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నా, రెవెన్యూ మినిస్టర్ వల్ల మనం ఇప్పటివరకు ఏం చేసినాం? భవన నిర్మాణ మంత్రి ఏం చేసినాం మనం? ఇట్లా ప్రతిదీ ఐటీ మినిస్టర్ నేనున్నా, రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉన్నది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు, కొత్త కంపెనీలు రావట్లేదు, మనం ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి, కంపెనీలు తీసుకురావాలంటే ఎట్లా చేయాలి, రాష్ట్రానికి కొద్దిగా ఆదాయం పెంచాలి. 18,500 కోట్ల రూపాయలు మాత్రమే వస్తా ఉంది, ఇంకొక 500 కోట్లు ఎలా పెంచగలుగుతాం? పెంచాలంటే ఏం చేయాలి? 500 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఏదో ఒక పథకానికి ఆసరా అవుతుంది. ప్రతి నెల 500 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చినామనంటే ఇది కదా మంత్రులు చేయాల్సింది. మరి మంత్రులంతా ఏం చేస్తా ఉన్నారు? హెలికాప్టర్లో తిరుక్కుంటా, ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే దాన్ని సమర్థించకుండా, ముఖ్యమంత్రి గారిని వెనకేసుకొని రాకుండా మంచిగా ఆరామ్స్ ఏం చేశారు? ఏం డెవలప్మెంట్ చేశారు? ఒకవేళ డెవలప్ చేస్తే ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఇలా ప్రజలు అడుగుతారు, ఆయన నడిచింది కదా, మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎందుకు నడవట్లేదు, మీరు ఏం చేసిరు అని అంటే ఇక మేము పలాని చేసినాం, పలాని శాఖలో ఇక మేము ఇన్ని రోడ్లు పోసినాం, ఇంతమందికి రైతు భరోసా ఇచ్చినాం, ఇంతమందికి రైతు బీమా ఇచ్చినాం, ఇట్లా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. మరి ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పెద్దగా ఎలాంటి సపోర్ట్ చేసినట్టు లేకపోగా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన అనవసరంగా ఉచితాలు ఇచ్చినామని చెప్పి మాట్లాడిండ్రు. నల్గొండలో ఏదో సభ జరిగితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళు మేమంతా టైగర్లం అని చెప్పుకుంటున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు టైగర్లు అని చెప్పుకుంటా, ఎవరికి వాళ్ళు ఉచితాలు వద్దు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పుకుంటా, కొంతమంది ఎమ్మెల్యేలేమో మేము మంత్రి పదవుల కోసం చూస్తా ఉన్నాం, ఇంకా మంత్రి పదవులు ఇంకా అయ్యేట్లేదు. సో ఇట్లా కొన్ని నియోజకవర్గాలలో మమ్మల్ని అసలు మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవట్లేదు అని చెప్పి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జు ఎమ్మెల్యేలు మాట్లాడి, ఎంపీలు మాట్లాడి, ఇట్లా ముఖ్యమంత్రి గారే పూర్తి భారం వేసుకొని నిన్న మాట్లాడి చాలా ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే తక్కువ, ఇంకా స్థాయికి తక్కువగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అందుకే మరి కీలకంగా ఉన్నది ముఖ్యమంత్రి తర్వాత మంత్రులే. మరి మంత్రులంతా కూడా దేనికోసం? ప్రజల కోసం. రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది, కొద్దిగా రాష్ట్రం వెనకెళ్ళిపోతా ఉంటే అంతా కూడా యూనిటీగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మంత్రులు మరి ఏం చేస్తా ఉన్నారు అనేది సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. ఏదైనా కానీ యూనిటీగా
ఆ ఆలోచనతోటి చాలా షార్ప్ గా ముందుకెళ్ళగలిగితేనే మనం ఉన్నటువంటి పరిస్థితిని కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేగాని రాష్ట్ర పెద్దలుగా మనమే ఉండే పరిస్థితి బాగలేదని చెప్పి పొద్దుగాల నుంచి చేసుకుంటుంటే మాత్రానికి ఇక అంతా ఏడ్చినట్టే ఉంటది కథ, ఏడ్చినట్టే ఉంటది. కాబట్టి మంత్రులంతా కూడా ఏకమై ఈ సందర్భాల్లోనే కదా ఏకం కావాల్సింది. ఇలాంటి సందర్భం అంత మంచిగానే ఉంది, ఆమ్దాని మంచిగా వస్తా ఉంది, పోను రాను మిగులుతా ఉంది అంటే నో ప్రాబ్లం. కానీ ఇలా లేదని చెప్తున్నారు, కాబట్టి లేదని చెప్తుందా ఉన్నారు. అప్పులు అయిపోయినాము, ఆగమాగం అయిపోతా ఉంది, మనల్ని ఎవడు దేక్తలేడు, పైసలు ఏం వస్తలేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్పుకుంటున్నప్పుడు మాత్రానికి ఇగో ఖచ్చితంగా మరి, ఎందుకంటే మంత్రులు ప్రజల కోసమే ప్రభుత్వం కోసమే ఏర్పాటు చేయబడ్డటువంటి మంత్రులు వీళ్ళంతా. మరి ఎవరి కోసం దేనికోసం వీళ్ళు కూడా కొంత సపోర్ట్ చేయాలి, వాళ్ళ శాఖలను పటిష్టం చేసుకోవాలి. ఈ సందర్భంలోనే కీలకమైనటువంటి సూచనలు చేయాలి ప్రభుత్వానికి, ప్రజలకి సూచనలు చేయాలి. సూచన చేసి ప్రభుత్వాన్ని సక్రమమైనటువంటి మార్గంలో అంటే అన్ని అనుకున్న విధంగానే, ఇక కొత్త అంటే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, అది కాదు, కానీ పర్లేదు, అసలు ఏం బాగలేదు అనే దానికంటే కొంచెం పర్లేదు అని చెప్పడానికి మాత్రానికి ఇలా మరి మంత్రులంతా కూడా యూనిటీగా ముఖ్యమంత్రి గారితో కలిసి ముందుకెళ్ళాలి, ప్రభుత్వానికి కూడా సహకరించాలి, ప్రజలకి వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలని చెప్పి సోషల్ మీడియాలో మాత్రానికి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది.